నమస్తే. టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మన హైందవ ధర్మంలో ఎంతో విశేషంగా చెప్పబడిన రోజులలో అమావాస్య ఒకటి. మరి ముఖ్యంగా పుష్య అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య రోజుగా పిలువబడే రోజుకి ఎంతో విశిష్టత ఉన్నట్లు చెప్పబడింది. ఆ అమావాస్య రోజున మనం చేసే చిన్న చిన్న తప్పులు కటిక దరిద్రాన్ని తెచ్చిపెడితే కొన్ని పనులు సిరి సంపదలను ఆయురారోగ్యాలను తెచ్చిపెడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల ఈ వీడియోలో చొల్లంగి అమావాస్య రోజున ఏం చేయవచ్చు, ఏం చేయకూడదనే విషయాలను స్పష్టంగా చెప్పబోతున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈసారి చొల్లంగి అమావాస్య శుక్రవారం నాడు వచ్చింది. సాధారణంగా శుక్రవారం అంటే స్త్రీలు తలంటు పోసుకుంటారు. కానీ ఈ అమావాస్యకు మాత్రం కేవలం తలస్నానం మాత్రమే చేయండి. ఎందుకంటే చొల్లంగి అమావాస్య రోజున తలంటు పోసుకుంటే ఐశ్వర్యం నశించిపోతుందని శాస్త్రవచనం. అలాగే చొల్లంగి అమావాస్య రోజున హెయిర్ కట్ చేయించుకోవడం, గోల్డ్ తీసుకోవడం, ఉదయం 6 దాటినా పడుకుని ఉండటం, మధ్యాహ్నం వేళలో నిద్రపోవడం వంటివి అస్సలు చేయకూడదు. ఇక చొల్లంగి అమావాస్య రోజున వీలైతే విష్ణుమూర్తి అవతారమైన వీరరాఘవ స్వామిని భక్తితో కొలిస్తే శరీరంలో ఉండే సకల రోగాలను నయం చేస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అలా కుదరని పక్షంలో కనీసం ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళడం, ఇంట్లో విష్ణు సహస్రనామాన్ని చదవడం లేదా వినడం వంటివి చేయాలి. వీలైతే ఆ రోజున పేదవాళ్లకు అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల మీకున్న సకల దరిద్రాలు పోయి అంతా శుభమే జరుగుతుంది. అలాగే చొల్లంగి అమావాస్య రోజున మరో 2 పనులు చేయడం వల్ల మీకు, మీ ఇంటికి ఉన్న నరదృష్టి, శత్రుబాధల వంటివన్నీ పోతాయి. అవేమిటంటే, సాయం సంధ్య వేళలో ఒక సూరి గుమ్మడికాయను తీసుకుని దాని పై భాగంలో చిన్న కన్నం పెట్టి అందులోంచి పసుపు కుంకుమ వేసి మళ్ళీ ఆ మూతను మూసేసి ముందు ఆ గుమ్మడికాయను గణపతి దగ్గర గాని, భైరవ స్వామి దగ్గర గాని ఉంచి పూజించాలి. ఆ తరువాత ఆ గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసి దాన్ని తీసుకువెళ్ళి 3 లేదా 4 రోడ్ల కూడలిలో పగలగొట్టి వెనక్కి తిరగకుండా ఇంటికి వచ్చేయాలి. ఇలా వచ్చేటప్పుడు ఇంటి బయటే కాళ్ళు, చేతులు, కళ్ళు కడుక్కుని ఇంట్లోకి వచ్చి మళ్ళీ దేవుడికి దండం పెట్టుకోవాలి. ఇక అదే చొల్లంగి అమావాస్య రోజున ఒక నల్ల తాడును తీసుకుని దానికి 3 ముళ్ళు వేసి ఆ తరువాత ఎడమకాలికి కట్టుకోవాలి. ఇలా ఇంట్లో ఉన్నవారంతా చేసుకోవాలి. అలా కట్టుకున్న నల్లతాడును మళ్ళీ వచ్చే అమావాస్య రోజున కట్ చేసి జిల్లేడు ఆకులు కర్పూరంతో కలిపి పూర్తిగా కాల్చి బూడిద చేసి ఆ బూడిదను ఏదైనా పారే నదిలో గాని, చెరువులో గాని, బావిలో గాని వేయాలి. ఇవేవీ లేనివారు ఒక చెంబులో నీళ్లు పోసి అందులో ఈ బూడిద వేసి బాగా కలిపి ఎవరూ తొక్కని మొక్కల మొదలులో ఆ నీటిని పోసేయాలి. అలా చేయడం వల్ల మీకున్న దృష్టి దోషం, శత్రుబాధలు పోతాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి.